నా యేసయ్యా సమస్తము నీ వశమయ్యున్నవి సమర్థుడవైన నా యేసయ్యా సమస్తము నీ వశమయ్యున్నవి నీవే అనంత జ్ఞానమునకు మూలం నీవే నా సంపదల గనివి నీవే అనంత జ్ఞానమునకు మూలం నీవే నా సంపదల గనివి ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా నీ ముఖ సౌందర్యం చూడాలనే ఆశయా అందుకే నీ ఆత్మతో నడిపించు నీ ముఖ సౌందర్యం చూడాలనే ఆశయా అందుకే నీ ఆత్మతో నడిపించు ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా సమర్థుడవైన నా యేసయ్యా సమస్తము నీ వశమయ్యున్నవి రక్షణ జలములలో ఆనందమే నీ అభిషేక తైలములో ఆనందమే నీ రక్షణ జలములలో ఆనందమే నీ అభిషేక తైలములో ఆనందమే నీ సహవాసముల నిలుచుట ఆనందమే ఇది నీవిచ్చిన పరలోక ఆనందమే నీ సహవాసముల నిలుచుట ఆనందమే ఇది నీవిచ్చిన పరలోక ఆనందమే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన
సమర్థుడవైనా నా యేసయ్యా, సమస్తము నీ వశమయ్యున్నవి. సమర్థుడవైనా నా యేసయ్యా, సమస్తము నీ వశమయ్యున్నవి. నీవే అనంతం, జ్ఞానమునకు మూలం, నీవే నా సంపదల గనివి. నీవే అనంతం, జ్ఞానమునకు మూలం, నీవే నా సంపదల గనివి. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆమేన్. ఆరాధన నీకే యేసయ్యా, 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 ఆరాధన నీకే యేసయ్యా. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో 10వ వచనం నుండి, వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చెను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, ఆ స్థలమందుండి ఒకడు వారి తండ్రి ఎవడని అడిగను. అందుకు సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అను సామెత పుట్టెను. అంతటా అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను. ప్రభు, ఈ మాటలు మేము ధ్యానిస్తున్నాం. మీ బిడలతో మీరు మాట్లాడి మాయం పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని జనాంగమా, పరలోకంలో ఉంటున్న దేవుడు భూలోకంలో తన కార్యాలు జరిపించడం కొరకై తనకి అనుకూలమైన, తనకిష్టమైన, తన్ని సంతోషపెట్టే పనులు భూమి మీద జరిపించడం కొరకై పరిశుద్ధాత్మను మనుషుల్లో పంపి మరి వారి ద్వారా తన కార్యాలు భూమి మీద జరిపించుకుంటూ ఉంటాడు. అలాగా సౌలు మీదకి కూడా దేవుడు తన ఆత్మను బలముగా పంపించాడు. అందుకే సౌలు ప్రవచించడం మొదలుపెట్టాడు. అదొక సామెత అయిందంట. ప్రవక్తలలో ఉన్నాడా సౌలు? కీషు కుమారుడైన సౌలు ప్రవక్త వంటి వాడాయనా అని ఒక సామెత పుట్టింది. సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ప్రియులారా, 14వ వచనంలో, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా. ఇప్పుడు సౌలుని దేవుని ఆత్మ విడిచిపోయాడు. దురాత్మ, అపవిత్రాత్మ సౌలుని ఆవరించాడని ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే, ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు పరిశుద్ధాత్మ సౌలు విడిచిపోయాడు? నేను ముందే ఒక మాట చెప్పా, పరిశుద్ధాత్మ భూమి మీద దేవుని కార్యాలు చేయడానికి ఉన్నాడు. ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవునికి విరోధమైన కార్యాలు చేయించడు. కారణం ఏమిటంటే, ఇశ్రాయేలు దేశమునకు రాజుగా సౌలు నియమింపబడ్డాడు. సౌలు నియమింపబడినప్పుడు సౌలుకి దేవుడు రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానం, ఆలోచన, తెలివితేటలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మూలంగానే వస్తాయి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ
అతని మీద నిలుచును. సో దేవుని ఆత్మ, వాట్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అంటే ఇక్కడ ఇచ్చాడు. ద స్పిరిట్ ఈస్ ఏంటంటే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞానాన్ని పుట్టిస్తుంది. ఏ మనిషిలోకైతే పరిశుద్ధాత్మ దిగుతాడో ఆ మనిషి జ్ఞానం కలిగి ఉంటాడు, వివేకం కలిగి ఉంటాడు, ఏమండి ఆలోచన కలిగి ఉంటాడు, ఆలోచనకర్తగా ఉంటాడు, బలం కలిగి ఉంటాడు, ఏమండి తెలివి కలిగి ఉంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడు. బికాజ్ దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ వచనం ద్వారా మనము చూడగలుగుతున్నాం. అంచేత ఈ ఆలోచన, ఈ జ్ఞానం, ఈ వివేకం, ఈ తెలివి వాట్ ఫర్? ఎందుకోసం? టు పర్ఫార్మ్ గాడ్స్ వర్క్ అపాన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద దేవుని కార్యాలు చెయ్యాలి. పేదల్ని, దిక్కుమాలని, అనాథుల్ని ప్రియులారా మరి కాపాడాలంటే, వాళ్ళని నడిపించాలంటే, వాళ్ళని నిలబెట్టాలంటే, అగ్నిలో నుండి కొంతమందిని లాగాలంటే, ఆత్మీయంగా కొంతమందిని నడిపించాలంటే, ఒక దేశానికి రాజుగా, ఒక సంఘానికి కాపరగా, ఒక కుటుంబానికి అధిపతిగా ఒక వ్యక్తి నిలబడుతున్నాడంటే అతనికి ఆలోచన ఉండాలి, అతడికి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే విభిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు, విభిన్న వ్యక్తులు ఉంటారు, విభిన్న పద్ధతులు కలిగి ఉంటారు, విభిన్న బుద్ధులు కలిగి ఉంటారు. అలాంటి వారందరినీ ఒకే త్రాటి మీద ఐక్యముగా ఏకాత్మ కలిగి నడిపించాలంటే దట్ పర్టిక్యులర్ పర్సన్ నీడ్స్ ద హోలీ స్పిరిట్. అలాంటి వ్యక్తికి పరిశుద్ధాత్మ అవసరం. కనుక సౌలుకి దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చాడు, మంచిది, వండర్ఫుల్. అయితే సౌలు దేవుడి పని చేయడానికి దేవుని ఆత్మ పొందుకుంటే దేవుడికి ఇష్టము కాని పనులు చేయడానికి సౌలు మొదలుపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ రియలైజ్ చేయడం మొదలుపెట్టాడు. ఐఎమ్ ఎ రైట్ పర్సన్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ అన్నాడు. ఐఎమ్ ఎ రైట్ పర్సన్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్ అని రియలైజ్ అయ్యి సౌల్ని విడిచిపెట్టేశాడు. నేను సరి అయిన మనిషినే, కానీ తప్పుడు స్థలంలో ఉన్నా, నేను ఇక్కడ ఉండకూడదు అనుకుని సౌల్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వై డిడ్ హోలీ స్పిరిట్ లీవ్ సాల్? ఏం పనులు చేసి? ఒక విషయం అర్థం చేసుకుందాం. సమూయేలు దావీదును సౌలుకి బదులుగా రాజుగా అభిషేకం చేశాడు. హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఆల్సో. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే సౌలు, ఇశ్రాయేలీయుల సైన్యం ఎవరు కూడా, ఈవెన్ యోనాతాన్ కూడా మరి ఆ గోలియతుని చంపలేపారే. వాళ్ళంతా భయపడుతూ చంపలేక ఉంటుంటే ఎ సింగిల్ మ్యాన్ ఇశ్రాయేల్ సైన్యాన్ని విడిచి బయలుదేరి ముందుకెళ్ళాడు. గోలియతుని ఛాలెంజ్ చేశాడు, గోలియతుని చంపాడు, తలకాయ నరికాడు, పట్టుకొచ్చాడు. ఎస్, నీకన్నా ఒక వ్యక్తి బెటర్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు, నువ్వు చేయలేని కార్యము ఆ చిన్న అబ్బాయి చేయగలిగినప్పుడు నీ మనసు అంగీకరించలేకపోయిందంటే ఎంత వేదన. ఆయన దేవుని బిడ్డే కదా, నువ్వు దేవుని బిడ్డే కదా, దేవుని ఆత్మతో అభిషేకింపబడిన వ్యక్తి అయ్యాడే. సమహౌ నీవు దేవుని ప్రజల్ని రక్షిస్తావని నిన్ను రాజుగా చేస్తే నువ్వు దేవుని ప్రజలను రక్షించలేకపోయావు. ఆ ఫిలిస్తీన్ నాయకుడిని దేవుని ప్రజలు, ఆ బారి నుండి దేవుని ప్రజల్ని చిన్న బిడ్డ దావీదు కాపాడాడు. ఇప్పుడు దావీదు చంపినప్పటి నుండి సౌలు అక్కడ ఆయన మీద విషపు సూపు పెట్టుకున్నాడు. ఆయన మీద కోపం వచ్చిందంట, ఆయన్ని చంపాలనుకున్నాడంట. కారణం ఏంటంటే ఈ దావీదు బతికుంటే యోనాతాను నా కుమారుడు రాజు కాలేడని. సో మన శరీరంలో ఎప్పుడూ కూడా యుద్ధం జరుగుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో
నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక మీరు ఏమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని గలతీ 5:16-18 వరకు రాస్తున్నాడు. ఇప్పుడు ప్రియులారా, అంచేత మనకి ఎవరు అండర్ హూస్ కంట్రోల్ వి ఆర్ అన్నది ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. నువ్వు ఇలాంటి కార్యాలన్నీ చేస్తున్నావంటే నువ్వు ఆత్మని దుఃఖపెడుతున్నావు. ఆత్మకు వ్యతిరేకంగా ఆత్మని లొంగదీసుకున్నాడు అనమాట నీ శరీరం. నీ శరీరం ఆత్మను లొంగదీసుకొని శరీర కార్యాలు జరిపిస్తున్నాడు. సో ఎంతసేపు ఆత్మ సప్రెషన్లో ఉంటాడు, సబ్మిషన్లో ఉండగలడు. ఆయన స్వతంత్రుడు, ఆయన శక్తిమంతుడు. శరీరానికి లొంగక ఆయన ఏం చేస్తాడంటే నిన్ను వదిలేస్తాడు, ఇంకా నీ ఇష్టానికి విడిచిపెట్టేస్తాడు ఆయన. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ నాట్ బి అండర్ ఎనీ సబ్మిషన్. ఏ యొక్క దీంట్లోనూ కూడా ఆయన ఒకే ఒకటి ఆత్మకు లోబడే ఆత్మదేవుడు. హీ వాజ్ ద ఓన్లీ హీ కంట్రోల్డ్ బై గాడ్, హిజ్ ఓన్ స్పిరిట్ కంట్రోల్డ్ బై హిమ్సెల్ఫ్. ఆత్మ చేత నడిపింపబడ్డం అంత మాత్రమే కాదు. ఆ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మనుష్య జ్ఞానము నేర్పు మాటతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో. సో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ యూ, నేర్పిస్తాడు. గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన నేర్పించే దేవుడు. ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా అభివృద్ధిలోనికి రావాలి, ఎలా నీతిగా ఉండాలి, ఎలా దేవుడికి భయపడాలి. నువ్వు నిజంగా ఆయనకి లోబడితే ఆయన బాగా నేర్పిస్తాడు నీకు. ఆయన నేర్పించే దేవుడిగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అదే మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా ఆ మాటను చూస్తున్నాం. ఏలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచుదు, మరి ఒకనికి అద్భుత కార్యములు ఇవన్నీ కూడా ఆత్మదేవుడు. అలాగే ఒకనికి వివేకముని, మరి ఒకనికి మరి ప్రవచన వరము, ఇవన్నీ కూడా ఇస్తున్నట్టు మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో చూడ. నీకు నేర్పిస్తాడు, నిన్ను సరిచేస్తాడు ఆయన. బైబిల్ బోధిస్తూ ఉంది ప్రియులారా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. సో మనం నీతిగా బతకలేము, మనం మంచిగా బతకలేము. నో హ్యూమన్ కెన్ బీ ఏ గుడ్ మ్యాన్. ఆ వర్డ్ మీరు అర్థం చేసుకోండి. ఆ గుడ్ అన్న దగ్గర నుండే వచ్చింది గాడ్ అన్న మాట. సో యేసు ప్రభు అంతటి వాడే అంటున్నాడు, సత్బోధకుడా అని ఒక ఆయన పిలిస్తే నన్ను ఎందుకు మంచివాడు అని పిలుస్తావు, దేవుడు తప్ప మంచివాడు లేడు అని ప్రభువు చెప్తున్నాడు. సో ఆ మంచివాడైన దేవుడు భూమి మీద నిన్ను మంచిగా నడిపించడానికి తన ఆత్మను పంపిస్తున్నాడు, మంచి ఆత్మను పంపిస్తున్నాడు. కనుక ఫస్ట్ పాయింట్, నువ్వు మంచిగా బతకాలనుకుంటున్నావా? డూ యూ రియల్లీ లివ్ యాజ్ ఎ గుడ్ పర్సన్, గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా? అప్పుడు ఆత్మకి లోబడు, ఆత్మ నేర్పిస్తాడు ఆయన. ఆయన నేర్పించే దేవుడు. అంత మాత్రం కాదు, ఆ రోమిలికి రాసిన పత్రికలో అంటున్నాడు. అక్కడ రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 26వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఇయాలనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు.
దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయడమే దేవుని మనస్సు అన్నది చూడగలుగుతున్నా. కనుక ప్రియులారా, ప్రార్థన నేర్పిస్తాడు. చాలామందిని మనం చూస్తాం, ఒకటి ప్రార్థన చేస్తాం కానీ మూలుగులతో ఆత్మదేవుడు ప్రార్థన. కొంతమంది డంబికాలకు వెళ్తారు. ఆ పరిసయుడు ప్రార్థిస్తున్నాడు, ఈ శంకరిలాగైనా నేనుండనందుకు నీకు స్తోత్రాలు అంటున్నాడు. స్వనీతి కాదు, నిన్ను నీవే నీతిమంతుని అనుకుని నువ్వు మోసపోతున్నావు. నిన్ను నీవే మంచోడు అనుకొని నువ్వు మోసపోతున్నావు. పరిశుద్ధ ఆత్మకు లోబడవా? ప్లీజ్. పరిశుద్ధులతో కలిసి సహవాసం ప్రార్థన నేర్పిస్తాడు. పరలోకానికి వెళ్ళడం ఎలాగో నేర్పిస్తాడు. ఆ ఆత్మను మనం పొందుకోవాలి కదా ప్రియులారా, నేర్పించే దేవుడు. అందుకే ప్రార్థన చేసినప్పుడు ఏమంటున్నాడు? ఎఫెసీ 6:18, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయొచ్చు. అంచేత ద స్పిరిట్ లీడ్స్ యూ టు ఇంటర్సీడ్. నిన్ను ప్రార్థన చేయడానికి, నిన్ను విజ్ఞాపన చేయడానికి నిన్ను నడిపిస్తాడు. అలాగే అందుకే 1 కొరింథీ పత్రిక 14:15 మనస్సుతో ప్రార్థన చేయండి అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. మనస్సుతో పాట పాడండి అంటే ఆత్మతో పాడండి అని అక్కడ రాస్తున్నాడు. ఆత్మతో ప్రార్థన చేయండి, ఆత్మతో. ఇదిగోండి, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థిస్తా, ఆత్మతో పాడతా, మనస్సుతో పాడతా ప్రార్థన చేసేవారిగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 ఎందుకంటే శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. ఆత్మతో ఆరాధించాలి, మనం ఆత్మతో ఆరాధించాలి ప్రియులారా. కనుక ఆ విధముగా దేవుని ఆత్మ మనలో చేస్తే ప్రియులారా, మనల్ని ఆయన ఆ విధంగా ఆత్మానుసారంగా మనం ఆరాధిస్తే, ఆత్మానుసారంగా ప్రార్థిస్తే, ఆత్మానుసారంగా పాట పాడితే, ఆత్మానుసారంగా నడుచుకుంటే, ఆత్మకిష్టమైన కార్యాలు మనం చేస్తే, ఆత్మకు లోబడుతూ మనం నడిపింపబడితే అప్పుడు పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ 9-11 ఆ మాట చూస్తున్నాం. రోమిలికి రాసిన పత్రికలో ఆత్మ మీలో నివసించును అంటున్నాడు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దయచేసి క్రైస్తవుడు అని చెప్పుకోబాక, క్రైస్తవురాలని చెప్పుకోబాక. ఎప్పుడు నిన్ను ఆత్మ వదిలేసి వెళ్ళిపోయాడో నువ్వు క్రైస్తవుడివి కాదు, క్రీస్తు వాడివి కావు. అసలు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ ఆత్మ నీతి విషయమై జీవింపజేయును. కనుక మీలో నివసించుచున్న ఆత్మ మిమ్మల్ని జీవింపజేయును, మీ శరీరములను జీవింపజేయును అని 11వ వరకు పౌలు రాస్తున్నాడు. అందుచేత ఆ యొక్క ప్రవర్తన, ఆ నడవడిక తోటి వ్యక్తి అయిన దావీదు, తోటి అభిషేకం పొందిన దైవజనుడైన దావీదు ఎడల ఈయన అసభ్యకరంగా నడుచుకోవడం, చంపేయాలనుకోవడం, ఇవన్నీ కూడా అసూయ, ద్వేషం, కోపం నరహత్య చేయాలన్న ఆకాంక్ష, ఇవన్నీ కూడా దురాత్మ క్రియలు. ఇవి సౌలు కలిగి ఉన్నాడంటేనే అర్థం చేసుకోవాలి, ఎప్పుడో దేవుని ఆత్మ సౌలును వదిలేశాడు. కనుక వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందమ్మా? ఎందుకు నీ మనస్సులో దేవుడికి చోటు ఇయ్యనంటావు? ఎన్నాళ్ళు దేవునికి దూరంగానూ నడుస్తావు. ఇంకో సంగతి ప్రియులారా, అక్కడ 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత, అంటే ఒక అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని ఎప్పుడు వదిలేస్తాడు?
చెప్పండి. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చినప్పుడు అపవిత్రాత్మ వెళ్ళిపోతాడు, లేదా అపవిత్రాత్మను తరిమేసి పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడు. ఆయన్ని తరిమేసి ఈయన వచ్చాడు కనుక అపవిత్రాత్మ ఏం చేశాడంట, ఇప్పుడు ఆ మనిషిని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినోడు ఏం చేశాడు చూడండి, అపవిత్రాత్మ వాడికి విశ్రాంతి దొరకలే. ఇక్కడ నీలో బాగా విశ్రాంతి తీసుకునేవాడు అపవిత్రాత్మ, ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలో విశ్రాంతి తీసుకుంటున్నాడు కాబట్టి అపవిత్రాత్మ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు ఏం చేస్తున్నాడంట, నీరు లేని చోట్ల తిరుగుతూ విశ్రాంతి దొరకనందున ఏమనుకున్నాడంట, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని. ఇందాక ఆ వ్యక్తిని వదిలొచ్చినానే, ఆ మనిషి ఎలాగున్నాడు ఇప్పుడు చూస్తానే, నిన్న వదిలొచ్చానే, మొన్న వదిలొచ్చానే, ఇప్పుడు వెళ్ళి చూస్తానే అని మళ్ళీ వస్తాడంట. He will come back to you. Whether are you still in the spirit of God, దేవుని ఆత్మ నీలో ఉన్నాడా లేదా, ఖాళీ ఏమైనా ఉందా అని మళ్ళీ వస్తాడంట. అది బాధ. అపవిత్రాత్మ నిన్ను వదిలేసినాడు, మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు ఆయన. నువ్వు బిజీగా పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నావా, ఆత్మ నీలో ఆనందిస్తున్నాడా, ఆత్మ విశ్రాంతి తీసుకుంటున్నాడా, ఇంకా నీ దగ్గరికి రాడు. అగ్ని దగ్గరికి రాగలడా, రాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మనిలో వెళ్ళిపోయాడు, ఖాళీగా ఉందని ఆడు చూశాడా, ఏం చేస్తాడంట చూడండి, అక్కడ ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండిట చూచి, ఆహా నేను లేను, పరిశుద్ధాత్మ లేడు ఆ వ్యక్తిలో అనుకొని తనకంటే చెడ్డవైన 7 దెయ్యాలు పట్టుకొని నీ దగ్గరికి మళ్ళీ వస్తాడంట. అప్పుడు ఏమవుతుందంట, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. 7 దెయ్యాలు కాపురం ఉంటాయి. అప్పుడు ప్రభు రాస్తున్న మాట చూడండి 45. ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదిగా ఉండును. ఇంకా భయంకరంగా నువ్వు ప్రవర్తిస్తావు. అప్పుడు 10 రూపాయలు తీయడానికి నువ్వు భయపడ్డావు, ఒక చిన్న పక్కింట్లో కోడిగుడి దొంగలాడడానికి నువ్వు భయపడ్డావు. ఇప్పుడు అంటే గరానా దొంగ అయిపోతావు అన్నమాట, కూనీకారుడు అయిపోతావు అన్నమాట, ఇంకా పెద్ద పాపాలు చేస్తావు అన్నమాట. యూ విల్ బీ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. కనుక నిన్ను నీవు సరిచేసుకో. పరిశుద్ధాత్మ నీలోండి వెళ్ళిపోకుండా గట్టి పట్టుకో. పరిశుద్ధాత్మని దుఃఖపెట్టబాక, ఆర్పబాక, ఆయన తిరస్కరించబాక, ఆయన సంతోషపెట్టి, ఆయన ఆనందింపజేయి, ఆయన రెస్ట్ తీసుకునేది నడుచుకో. అప్పుడు అపవిత్రాత్మ నీ దగ్గరికి రాడు. 10వ వచనంలో అంటున్నాడు, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను అన్నాడు. అంచేత 11వ వచనంలో కూడా 46వ నేను చెప్పి ఉన్నాను, దానిని నేను నెరవేర్చదును, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదును. కనుక ఇందులో ఇప్పుడు నేను అంటున్నా, ఆయన ఉద్దేశిస్తున్నాడు, ఆయన చిత్తం ఆయన నెరవేరుస్తాడు. నువ్వు అవునన్నా కాదన్నా, సౌలు అవునన్నా కాదన్నా దావీదు రాజు అవుతాడు. కూడదని నువ్వు అనుకున్నావో ఆ వ్యక్తే ఉన్నాడు. ఏ వ్యక్తి రాజు అవ్వాలనుకున్నాడో ఆ రాజు, నీ తర్వాత రాజు అవ్వాలని నువ్వు అనుకున్నావో ఆ కొడుకు నీతో కూడా చనిపోయాడు. ఎంత వేదన, ఎంత వేదన. అందుచేత దేవుని జనాంగమా, మనము ఫస్ట్ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ నీలో ఉండాలా వద్దా. పత్రికలో మీరు చూడండి ప్రియులారా, పౌలు భక్తుడు అడుగుతున్న మాట ఏంటంటే 3వ అధ్యాయం 10వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. అర్థమైందా? కనుక దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఆలోచించాలి. దేవుని ఆత్మను గురించిన సంగతులు మనం ఆలోచించాలంటే ప్రకృతి సంబంధమైన మనిషిగా మనం ఉండకూడదు. అందుకే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ప్రకృతి సంబంధి అయిన ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.
కానీ ప్రకృతి సంబంధమైన మనిషిగా ఆలోచిస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు, నేను దావీదుని కానీ చంపేస్తే యోనాతానగు నా కుమారుడు రాజు అవుతాడు కదా. నువ్వు ఎందుకను సౌలుకి తెలియలేదా? ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనము, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము ప్రియులారా మరి ఏమైనా చేయగలమంటారా? ఈ భూమి మీద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్, ఈ భూమి దేవుడిదండి. ఈ భూమి మీద సమస్తమును ఆయన ఉద్దేశ ప్రకారంగా జరుగుతున్నాయి. ఆయన ఎవరిని పరిపాలకులు చేయాలో, ఎవరిని అధికారులు చేయాలో, ఎవరిని రాజులు చేయాలో, ఎవరిని దరిద్రులు చేయాలో, ఎవరిని ఎటా చేయాలో ఆయన చేస్తున్నాడు. అఫ్కోర్స్ మనం కూడా మానవుల యొక్క ఇది కూడా లేకపోలేదు అనుకోండి. అందుచేత ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు నీకు పడలేదన్న వ్యక్తి అభివృద్ధిలోనికి వస్తే, అధికారి అయితే, ప్రమోషన్ వస్తే, నో అదర్ ఆప్షన్. నువ్వు బతకాలనుకుంటే, నువ్వు కంటిన్యూ అవ్వాలనుకుంటే, నువ్వు సంతోషపడాలంటే దేవుడు హెచ్చించిన ఆ వ్యక్తితో నీవు కలుసుకుంటేనే కానీ నువ్వు కొనసాగగలవు. ఇప్పుడు సౌలు ఒక చిన్న తప్పు చేశాడు. ఇక్కడ దావీదును చంపే బదులు దావీదుతో సంధి చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అప్పటికీ సౌలుకి దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. ఏంటంటే దావీదు యోనాతాను మనసులు కలిసిపోయిన స్నేహితులు, ప్రాణ స్నేహితులు అని చెప్పచ్చు. అది మాత్రం కాదు, దావీదు మీకాలు భార్యాభర్తలు. ఆ విధంగా సౌలుకి దావీదు అల్లుడయ్యాడు. కనుక ఆ విధంగా దేవుడు చాలా అవకాశాలు సౌలుకి ఇచ్చాడు. సౌలు కానీ దావీదుతో సమాధాన పడి ఉంటే, సంధి చేసుకొని ఉంటే ఏమండి మరంతగా భూమి మీద బతికుండేవాడు, దేవుని చిత్త ప్రకారం జీవించుండేవాడు, మోక్షానికి వెళ్ళి ఉండేవాడు. దీనికి సరి అయిన మార్గం ఏంటంటే, నా ఇష్ట ప్రకారం కాదు ప్రభా, నీ ఇష్ట ప్రకారం నన్ను నడిపించని దేవుడి మార్గంలో మనం వెళ్ళాలి. అందుకే బైబిల్ అంటుంది, నీ మార్గము యెహోవాకు అప్పగింపము, ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఆయన కొన్నిసార్లు మన మార్గాన్ని సరళం చేస్తాడు, సరి చేస్తాడు. ఆయన మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తాడు ఆయన. సరే, ముందుకు సాగిపోదాం. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ సౌలుని విడిచిపోయి దురాత్మ ఒకటి వచ్చాడు. సౌలు కర్ణ పిశాచీల దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడడం మానుకున్నాడు, దర్శనాల ద్వారా బయలుపరచడం మానుకున్నాడు, ప్రవచనాలు ఇవ్వడం మానుకున్నాడు. వచ్చును, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుడినట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. అవును ప్రియులారా, ఇప్పుడు సౌలుకి జరిగింది అదే. సౌలుకి కిరీటం ఇచ్చినాడు దేవుడు. కిరీటముతో అంటే ఏంటి, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, కిరీటం పెట్టాడు. కిరీటం పెట్టి ఆత్మనిచ్చాడు పరిపాలించని. ఎప్పుడైతే ఆత్మ పోయాడో కిరీటమే పోయింది, ఆయనకి రాజ్యమే పోయింది, కొడుకు పోయాడు, ఆఖరికి ప్రాణం పోయింది. ఒక కిరీటం మాత్రం ఇవ్వలే, కిరీటంతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం ఇచ్చి సౌలుకి ఆత్మనిచ్చాడు. నాకు అంటే హీ కెప్ట్, ఆయన ఆత్మరూపేణ సౌల్లో ఉండి ఆ ఇశ్రాయేల్ రాజ్యంలో ఇశ్రాయేలుని పరిపాలించడం, ఇశ్రాయేలు నడిపించాలని ఆశపడ్డాడు. ఎప్పుడైతే సౌలు ఆత్మకు లోబడకుండా తన ఇష్ట ప్రకారం బతికాడో పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. ద మూమెంట్ హీ లెఫ్ట్, పరిశుద్ధాత్మ సౌలుని వదిలేసిన మరుక్షణమే ఆయన సింహాసనం ఇరిగిపోవడం మొదలుపెట్టింది. ఆయన కిరీటం ఆయన మించి తొలగిపోవడం జరిగింది. ఆయన పాపం ఎంతో అడవులంట గుట్టలంట సౌలు దావీదు కొరకు పరిగెట్టడం, ఎంత హీనంగా ప్రవర్తించడం, ఆ దెయ్యం ఆయన మీదకి రావడం, దురాత్మ రావడం అండి, అపవాది చేష్టలన్నీ చేయడం మనము లేఖనంలో చూడగలుగుతున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, నీ కిరీటమును వారించకుండా చూడు, నీకు ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో, హోల్డ్ ఇట్ టైట్లీ, నీకున్న దాన్ని గట్టిగా పట్టుకో అని దేవుడు చెప్పడం మనం గమనించగలుగుతున్నాం ప్రియులారా. ఇప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మను మనం గట్టిగా పట్టుకోవాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ టు ప్రిజర్వ్ ద స్పిరిట్ విత్ ఇన్ మీ? ఆ పరిశుద్ధ ఆత్మను నాలో కాపాడుకోవాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఇక్కడ వాక్యంలో
మొట్టమొదటిగా మనం ఏంటంటే కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. ఇందువలన మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము తీతు ఒక దైవజనుడు. దైవజనులో ఉండే ఆత్మ దేవుని ఆత్మ. ఆ ఆత్మ విశ్రాంతి పొందుతూ ఉందంట. సో పరిశుద్ధ ఆత్మ నీలో రెస్ట్ తీసుకునేటట్టుగా ఉండాలి. కొంతమంది ఆత్మ నీలో టెన్షన్గా ఉన్నాడా, రెస్ట్ తీసుకుంటున్నాడా, పీస్ఫుల్గా ఉంచుతున్నావా, ఆయన్ని టెన్షన్లో పెడుతున్నావా? పరిశుద్ధాత్మ ఎప్పుడు టెన్షన్ అవుతాడు? పరిశుద్ధాత్మ ఎప్పుడు రెస్ట్లెస్ అవుతాడు? ఏ వ్యక్తిలో అయితే ఉన్నాడో ఆ వ్యక్తిలో దేవుడికి అసహ్యమైన కార్యాలు కనబడితే, దేవుడికి అసహ్యమైన కార్యాలు కనబడినప్పుడు పరిశుద్ధాత్మ రెస్ట్లెస్ అవుతాడు. అట్ ద లాస్ట్ ఆయన డిపార్ట్ అవుతాడనమాట. హీ విల్ డిపార్ట్ ఫ్రమ్ దట్ పర్సన్. ఆ మనిషి నుండి ఆయన విడిచి వెళ్ళిపోతాడు. సో పరిశుద్ధాత్మ నీలో విశ్రాంతి తీసుకునేటట్టుగా నువ్వు నడుచుకుంటున్నావా? అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు అదే ఆ యొక్క మాట మనం చూస్తే లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 48వ వచనంలో ఆ పాట పాడుతూ మరియమ్మ అంటున్నామా, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. మై సోల్ రిజాయిసెస్ ఇన్ ద లార్డ్. అంచేత మనం దేవుని యందు ఆనందించే వారంగా ఉంటున్నామా? పరిశుద్ధాత్మ యందు ఆనందించే వారంగా ఉంటున్నామా? పరిశుద్ధాత్మను సంతోషపెట్టే బైబిల్లో రాయబడ్డది భోజనము పానము కాదండి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీతియు సమాధానం పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందం. సో డూ యూ రియల్లీ రిజాయిస్ ఇన్ ద స్పిరిట్? పరిశుద్ధ ఆత్మలో ఆనందిస్తున్నావా? ఆత్మను ఆనందపరుస్తున్నావా? ఆయన ఆనందంగా ఉంటే నీలో రెస్ట్ తీసుకుంటాడు. ఆయన బాగా నిన్ను వదిలేడు. ఆయన సంతోష పెడితే, ఆయన ఆనందంగా ఉంచితే లోపల ఆయన భలే హ్యాపీగా ఉంటాడు నీ దగ్గర. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే, నువ్వు బైబిల్ చదువుకుంటుంటే, నువ్వు ఆయనకు భయపడుతుంటే, దేవుడికి ఇష్టమైన కార్యాలు నువ్వు చేస్తుంటే, ఎప్పుడు కూడా హీ విల్ రెస్ట్ ఇన్ యూ. నీలో ఆయన రెస్ట్ తీసుకుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడు అన్నమాట. ఆయన రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. So those who are led by the Spirit of God are called as the children of God. ఆత్మచేత నడిపింపబడిన వారు అన్నది ఇక్కడ చూస్తున్నాం. నౌ ఆత్మ నడుపుదల ఎలాగుంటాడు? ఆత్మ ఆనందించేది ఏ విషయాల్లో? దీని గురించి మార్చిన మార్గం లేదా వదిలేశాడా నిన్ను? నేను దయచేసి మన్నించండి, ఒక ఆయన మొన్న అంటున్నాడు, నాకు భలే ఆశ్చర్యం వేసింది. బయట నేను చూసిన అతడు తన స్నేహితుడు స్మోక్ చేస్తూ ఉన్నారు. అప్పుడు అతని స్నేహితుడికి చెప్తున్నాడు, రే పాస్టర్ గారు రా, దేవుని సేవకుడు రా అని ఆ సిగరెట్ ఇసిరేసి వందనాలు సార్ అన్నాడు. వందనాలు అన్నా. నేను వాళ్ళిద్దరూ స్మోక్ చేయడం నేను చూసిన. టక్కున పాస్టర్ గారు అనగానే, దైవజనుడు అనగానే వాళ్ళు సిగరెట్ పడేసి తొక్కి వందనాలు సార్ అన్నారు. సరే వందనాలు. వాళ్ళ స్నేహితుడు అంటే పాస్టర్ గారు రా, దేవుని సేవకుడు రా అని పరిచయం చేశాడు చూడండి తన స్నేహితుడికి. ఆ స్నేహితుడు లోపలికి వచ్చి నాతో కొద్దిసేపు మాట్లాడాడు. మందిరానికి వచ్చాడు నాతో పాటు. వచ్చి సార్ ప్రైజ్ ద లార్డ్ సార్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అన్నా. సార్ నేను ఆత్మను పొందుకున్నాను సార్, స్తోత్రం. నేను భాషలు మాట్లాడుతున్నాను సార్, స్తోత్రం. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, మీరు చెప్పండి.
ఆత్మను పొందుకున్నానన్నాడు, భాషలు మాట్లాడుతున్నానన్నాడు. సిగరెట్ కాలిస్తే పరిశుద్ధ ఆత్మ దేవుడు మౌనంగా ఉంటాడా? నువ్వు మందిరాల్లోకి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, పరిశుద్ధాత్మతో నింపబడ్డానంటున్నావు, నువ్వు చొక్కేసుకుంటున్నావు, దమ్ము కొడుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడంటావా? డూ యూ రియల్లీ థింక్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ? నాకు ఆశ్చర్యం వేసింది. బ్రదర్ ఏమనుకోబాక, నువ్వు బయటికి వెళ్ళిపో అన్నా. ఏం సార్ అన్నాడు. లేదు నాయనా, నీలో ఆత్మతో నింపబడ్డావు నువ్వు అన్నావు, కానీ నాకు అనిపించలేదు అలాగా, ఏమనుకోబాక. లేదా నేను చెప్పింది జాగ్రత్తగా వింటావా అన్నా. లేదు సార్ నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇక్కడ చెప్పండి నాకు, మనం ఎందుకు దేవుడి పేరిట అబద్ధాలు ఆడాలి? ఈ వేషాలు ఎందుకు వేయాలి? దేవుని ఆత్మ అబద్ధం ఆడిస్తుందా? వేషాలు వేయిస్తాడా? పాపం చేయిస్తాడా నీ చేత? ఇప్పుడు ఇంకోటి, సహోదరుల దగ్గరికి వస్తా. ఇప్పుడు నువ్వు ప్రార్థనకు వస్తావు, మందిరానికి వస్తావు, బాగా ఆరాధిస్తావు, దేవుడి మాటలు వింటావు, లేకపోతే హల్లెలూయా హల్లెలూయా అంటావు, కొద్దిగా ప్రార్థన చేసుకుంటావు. మళ్ళీ వెళ్ళినప్పుడు నువ్వు ఆ సినిమా చూస్తున్నప్పుడు, ఆ సీరియల్ చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను గద్దించడా? నువ్వు ఇంట్లో దెబ్బలాడుతున్నప్పుడు, తప్పుడు మాటలు నీ నోటంటూ వస్తున్నప్పుడు, వ్యర్థమైన మాటలు అబద్ధాలు నీ నోటంటూ వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు గద్దించడా? అలా గద్దించటం లేదంటే వెరీ సారీ, నీలో పరిశుద్ధాత్మ లేడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. అందుకే నీకు బాధ అనిపించటంలే, నీకు గద్దించటంలే, నీకు సరిచేయటంలే. ఎందుకంటే హీ హాజ్ ఆల్రెడీ లెఫ్ట్, వెళ్ళిపోయాడు ఆయన. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కిందన 10 రూపాయల నోటు పడిపోయింది, ఎవరిదో. ఆ 10 రూపాయలు తీస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ నన్ను అన్నాడు, నీది కాని వస్తువు నువ్వు ఎందుకు తీస్తున్నావు అన్నాడు. ప్రభు, ఎవరిదో పడిపోయింది నాయన, నేను తీసి కండక్టర్కే ఇచ్చేస్తాను నాయన అన్నాడు. ఇదిగో నువ్వు తీసుకోబాకన్నాడు. లేదు ప్రభు అన్న. ఒక 10 రూపాయలు నేను తీస్తుంటేనే పరిశుద్ధాత్మదేవుడు నన్ను గద్దిస్తున్నాడంటే, నాది కాని వస్తువు నేను తీస్తుంటేనే పరిశుద్ధాత్మదేవుడు నన్ను గద్దిస్తుంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆలోచించండి. ఎంతమందివి ఎన్ని ఎగ్గొడుతున్నావు, ఎంతమంది దగ్గర అప్పులు తీసుకొని తిరిగి ఇవ్వట్లే, ఎన్ని సామాన్లు తీసుకొని తిరిగి ఇవ్వట్లే, బంగారం తీసుకొని నువ్వు మోసం చేస్తుంటే, మందిరాలే మింగేస్తూ ఉంటే, దేవుడి ఆస్తులే అమ్మేస్తూ ఉంటే, ఆత్మదేవుడు నీలో ఉన్నాడని ఎందుకు చెప్పుకుంటావు? వై డు యూ సే దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ విత్ యూ? ఇప్పుడు దేవుని నామం దూషింపబడతా ఉంది కదా బ్రదర్. దయచేసి చెప్పద్దు, నీ ఇష్టానికి నువ్వు బతుకు, నీ ఇష్టానికి నువ్వు జీవించు, కానీ దేవుని నామం దూషింపబడేటట్టు నేను దేవుని బిడ్డనని చెప్పబాక, ప్లీజ్ చెప్పబాక. హీ హాజ్ ఆల్రెడీ లెఫ్ట్ యూ. చిన్న అబద్ధం ఆడితేనే దేవుని ఆత్మ గద్దిస్తున్నాడే. ఎందుకు మనం అంచేటప్పుడు లేదా ఇఫ్ నాట్ కాకపోతే మనం ఏం చేస్తున్నట్టు? లేదయ్య గారు నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నప్పుడు మనం ఏం చేస్తున్నట్టయితే లేఖనంలో చూస్తున్నాం. అక్కడ వాక్యంలో చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. అంటే నువ్వు ఆత్మను ఆర్పేస్తున్నావా? లేదా మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఆత్మను చంపొద్దు అంటున్నాడు. ఆర్ యు కిల్లింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్? లేదా హెబ్రీ 19:29లో ఆత్మను తిరస్కరిస్తున్నావా? అంటే ఆయన మాటల్ని, ఆయన హెచ్చరికల్ని నువ్వు వినకుండా రిజెక్ట్ చేస్తున్నావా? కనుక ఇప్పుడైనా నువ్వు మనసు మార్చుకొని ఆ పరిశుద్ధాత్మ నడుపుదలకు నువ్వు లోబడగలిగితే నీకు ఆశీర్వాదము, అభివృద్ధి, క్షేమం ఉంటుంది. ఆత్మదేవుడు నీలో ఆనందిస్తాడు, నీలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆత్మ నడిపింపుకు దేవుడు నిన్ను సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రేమగా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పించుకున్నాం. ఎవరం మా మీద ఎంత నీకు ప్రేమ, ఇంత ఆసక్తి నీకెందుకు?
అవును నాయన, నీ ఆత్మ మాలో ఉన్నాడా? డస్ యువర్ స్పిరిట్ లివ్ ఇన్ us? వెళ్ళిపోయాడా? బాధగుంది డాడీ, బాధగుంది అయ్యా. పరిశుద్ధాత్మ దేవ, దావీదు ప్రార్థిస్తాడు 51వ కీర్తనలో, నీ పరిశుద్ధ ఆత్మను నాలోండి తీసేయబోకు. డోంట్ టేక్ అవే యువర్ స్పిరిట్ విత్ ఇన్ మీ. నాయనా, నాలో ఉండే ఆ పరిశుద్ధ ఆత్మను తీసేయబోకు అని దావీదు ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, ప్రభువా, నీ ఆత్మతో నింపబడి బట్టి ఇలా బతకగలుగుతున్నాము. ఆత్మ దేవుడు మాకు సాయం చేయబట్టి, ఆలోచన చెప్పబట్టి మేము నీకు సాక్షులుగా భూమి మీద బతుకుతున్నాం. ఆత్మను దుఃఖపెట్టకుండా మిమ్మల్ని మాత్రం మహింపరిచే భాగ్యం దయచేయండి. ఈ సమయంలో ఎంతమంది అయితే తమ ఇష్టానికి జీవిస్తున్నారో, ఎంతమంది అయితే నిన్ను దుఃఖపెడుతున్నారో వారందరినీ మీరు క్షమించి ఆశీర్వదించి ఆత్మ కార్యం జరిపించి మహిమ పొందగలరని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మెండుగా మీకు తోడైంది బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.